ఇష్కిమిక్ కార్డియోమయోపతి ఈస్ కాస్డ్ బికాస్ ఆఫ్ బ్లాకేజెస్. మన గుండె రక్త కణాల బ్లాకేజెస్ వచ్చేస్తే దే విల్ హ్యావ్ ఇష్కిమిక్ కార్డియోమయోపతి. సో రీజన్స్ ఏంటి దీనికి రావడానికి? క్యాన్ బి మంచి పరంగా రావచ్చు, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్, బ్యాడ్ లైఫ్ స్టైల్. ఇవన్నీ మనకి ఇష్కిమిక్ కార్డియోమయోపతి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ వచ్చేసి డైలేటెడ్ కార్డియోమయోపతి. ఇందులో మనకి 2 రకాలు ఉంటాయన్నమాట. వన్ థింగ్ ఈస్ రివర్సిబుల్ విచ్ హ్యాస్ అన్ అండర్లైన్ సెకండరీ కాజ్. ఇప్పుడు మనకి కొన్ని జబ్బులు వస్తాయి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ వైరల్ మయోకార్డైటిస్. వెన్ దెర్ ఈస్ అన్ ఇన్ఫెక్షన్, గుండెకి జారినప్పుడు మన గుండె కండరం వీక్ అయిపోతుంది. దట్ మే కాజ్ ఆ డైలేటెడ్ కార్డియోమయోపతి. సో మనం ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ సరిగ్గా చేసుకుంటే ఇది మనకి రికవర్ అయిపోతుంది. నౌ సెకండ్ ఈజ్ ఇర్రివర్సిబుల్ కాజ్ విచ్ క్యాన్ బి ఐదర్ జెనెటిక్ కాజ్ ఆర్ ఎన్ అక్వైర్డ్ కాజ్. మనకి జెనెటిక్ కాజ్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ పూర్తిగా మనం చేయకపోవచ్చు. వెన్ ఇట్స్ ఎన్ అక్వైర్డ్ కాజ్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ మే రెస్పాండ్ టు ట్రీట్మెంట్ అండ్ దే మే గెట్ బెటర్. నెక్స్ట్ వచ్చేసి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి. జనరల్గా దిస్ ఇస్ జెనెటిక్ మీడియేటెడ్ జబ్బు. అంటే మనకి వంశపరంగా వస్తాయి. మనకి ఫ్యామిలీలో అన్ని జెంట్స్ పర్సన్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ నా తాతగారికి వచ్చింది, నా నాన్నగారికి వచ్చింది, నాకు వస్తుంది, నా అన్ని కొడుకులకి కూడా ఈ జబ్బులు వస్తాయి అన్నమాట. జనరల్గా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఫీమేల్స్లో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ రేర్ అండ్ వెరీ లెస్ కామన్. అండ్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఈజ్ బికాస్ ఆఫ్ మ్యూటేషన్స్ ఇన్ ద జీన్ సీక్వెన్సెస్ ఆఫ్ ద మసల్ లైక్ సార్కోమియర్ ప్రోటీన్స్ అండ్ ట్రోపోనిన్స్. సో ఇలాంటి జీన్ డిఫెక్ట్స్ మనకి వచ్చినప్పుడు యూ విల్ గెట్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి. కమింగ్ టు నెక్స్ట్ కాజ్ ఆఫ్ రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి. ఇందులో మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ సార్కాయిడోసిస్ ఆర్ అమైలాయిడోసిస్, క్యాన్ బి ట్రాన్స్హెరిటిన్ ప్రోటీన్ డెపాజిషన్, క్యాన్ బి హీమోసిడరోసిస్. సో ఇలాంటి రకాల జబ్బుల్లో మన గుండె మసల్ లోపల డెపాజిట్స్ వచ్చేస్తాయి. ఆ డెపాజిట్స్ రావడం వలన గుండె కండరం చాలా స్టిఫ్ అయిపోతుంది, గట్టి అయిపోతుంది. ఇట్ డజంట్ రిసీవ్ ద బ్లడ్ ఫ్రమ్ ద బాడీ. సో దిస్ ఇస్ ద కాజ్ ఆఫ్ రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి.